హల్లెలూయా. గమనించండి ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇక్కడ ఒక మాట చదువుకుందాం. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 24వ వచనాన్ని ధ్యానించుకుందామండి. మరణమును ఆయనను బంధించి ఉండుట అసాధ్యం కనుక దేవుడు మరణ వేదమును తొలగించి ఆయనను లేపెను. మరణం అంట ఆయనను మరణమును ఆయనను బంధించుట అసాధ్యమంట. యేసుక్రీస్తు ఆ మరణాన్ని కూడా ఆ ముళ్ళను కూడా విచ్చి 3వ దినమున నిత్యము జయముగా లేచాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రపంచంలో కని విరిగినటువంటి ఈ రోజున ఆశ్చర్యకరమైన ఏంటంటే చనిపోయిన వ్యక్తి 3వ దినమున లేవడం. ప్రైజ్ ది లార్డ్. ప్రపంచంలో ఖాళీ సమాధి ఎవరైనా ఉన్నాయంటే ఇదిగో ఈ రోజున మనము బైబిల్ పట్టుకొని ప్రకటిస్తున్నామే. బైబిల్ పట్టుకొని మనము ఆరాధన చేస్తున్నామే. ఇదిగో ఈ మాటలు యేసుక్రీస్తు వారు మనకు చెబుతున్నటువంటి మాటలు. యేసయ్య సజీవుడిగా లేచాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రపంచం ఖాళీ సమాధి ఉందామా? ప్రైజ్ ది లార్డ్. యేసయ్య. ప్రపంచం ఎవరమ్మా మరణించి కూడా తిరిగి లేచినది? యేసయ్య. అలాంటి దేవుని విడిచిపెట్టి, అలాంటి సర్వోన్నతుని విడిచిపెట్టి ఎందాక నీ ప్రయాస, ఎందాక నీ ఆలోచన ఆలోచించేలా? నేను ఈ సమయాన్ని చనిపోతే ఎక్కడ ఉంటాను? ఏసుకాలంటావా లేకపోతే నరకంలో ఉంటావా? ఇప్పుడు బాగానే ఉండిద్ది, ఇప్పుడు హ్యాపీగానే ఉండిద్ది. ఆ సమయం వచ్చినప్పుడు కదా అయ్యో ఈ నరక వేదన అనుభవించలేకపోతున్నాను, కింద నాకు కుటుంబం ఉంది, ఆ కుటుంబం ఈ స్థలంలో రాకుండా నేను వెళ్ళాలి కదా. అప్పుడు నువ్వు అన్నావు అనుకున్నా కూడా ఆ శాంతి మనకు ఏసైనా బతులు ఆడుకుంటున్నాడు ధనముడు. అయ్యా ఇంకొక అవకాశం ఉందంటే లేదు లేదు లేదు. ఈ జీవిత కాలం ఇచ్చినప్పుడు ఎన్నోసార్లు నీకు వర్తమానం వచ్చింది, ఎన్నోసార్లు నా సేవకులతో నేను గద్దించి చెప్పాను, మారవలసిన వారు నువ్వు చేస్తున్న పని దిద్దుకొని ఇదిగో నా వైపు చూసి నా యొక్క వెతుకురా, నీ జీవితాన్ని మారుస్తా, నీ పాపాలు కలుగుతాను. ఎన్నోసార్లు నా సేవకుల ద్వారా ఎన్నోసార్లు నేను బోధించినప్పుడు నువ్వు వినలా, వేట చెవులు పెట్టేశావు, మాట వలన వినలా, నీ హృదయాన్ని కఠినపరుచుకున్నావు. కాబట్టి ఇంక కుదరదు. కాబట్టి మరణం కూడా ఆయన బంధించడము అసాధ్యం అన్నట్టుగానే ఆయన 3వ దినమున తెల్లవారుజామున అందరికీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ బంధకాలం కూడా ఆ బంధకాలంతో కూడా మరణం అనే ముళ్ళు కూడా విడిచి నిత్యము జయముగా తిరిగి అనుకుంటూ మాట్లాడుతున్నాం. కాబట్టి యేసయ్య మన కోసం ఎంత చేశాడు. మన జీవితంలో యేసయ్యను సమర్పించుకున్నావా? హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నావా? హృదయపూర్వకంగా యేసయ్యను తెలుసుకుంటున్నావా? హృదయపూర్వకంగా యేసయ్యను మాటకు లోపడుతున్నావా? ఆయన ఆరాధించే వాళ్ళు ఎలా ఉంటారంటే ఆత్మతో సంతీరుతో ఆరాధిస్తున్నారు. ఈ రోజు నీ ఆరాధన ఎలా ఉంటుంది? ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున యేసుక్రీస్తు వారు మాట అన్నా, యేసుక్రీస్తు చర్చి మందిరం అన్నా, పరిచర్య అన్నా ఎవరు కూడా వండబడట్లా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చనిపోయాడు, ఏం చేద్దాం చెప్పండి? నా కోసం మరణించలే కదా, ఏం చేద్దాం చెప్పండి? చనిపోయాడు, లభిస్తున్నాడు, ఇంకేం దిగులు అని మనం అనుకుంటూ ఉంటాం. ఈ రోజున యేసుక్రీస్తు వారు మన కోసం చేశారు కదా, ఒక రోజునే కేటాయించి ఆయన సన్నిధికి వద్దామే, మన కోసమే కదా బలియాగమై, మన కోసమే కదా జీవితాన్ని సమర్పించుకుని, మన కోసమే కదా ఎన్నో దెబ్బలు కొన్ని, ఎన్నో సమస్యలు నరక వేదన అనిపించాడు కదా, సిలువ వేశారు కదా. మరి ఈ రోజున ఈ స్థితిలో ఉన్నాను, ఈ స్థితిలో జీవిస్తున్నానంటే ఈ దేవుని కృప కాదని గ్రహించే ఆలోచన చేశారా? ఈ రోజు నా దేవుని సన్నిధిలో రావడానికి చాలా మంది కూడా సంతోషిస్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మానవ యొక్క జీవితాలను మనం గమనించినట్లయితే 2 అపమాట.
అన్ని అవుతాయి అంట, అన్ని అలవాటు చేసుకుంటాడంట, అన్ని కూడా నేర్చుకుంటాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏంటి అంటారు? హల్లెలూయా. ప్రార్థన అంటే ఇష్టం ఉందంట, బైబిల్ చదవడం అంటే ఇష్టం ఉందంట. ఈ రెండు కూడా మానవుడు అంటించుకోడంట, ఈ రెండు కూడా నేర్చుకోడంట. చూడండి, అన్ని నేర్చుకుంటారు. ఈ రోజు సింహాలను కూడా సాధన చేస్తున్నారు. సింహాలు మనం చూస్తే ఊరుకుంటాయా? ఏం చేస్తాయి? పైన పడితే ఊరికేస్తాయి. అని ఈ రోజున గురువు సింహాలను కూడా మనుషులు సాధన చేస్తున్నారు, నేర్చుకున్నారు, ట్రైనింగ్ ఇచ్చారు. కానీ నీ జీవితాన్ని మార్చి 56 పుస్తకాలు చదువుతామా, గ్రహిస్తామా, చెప్పింది విని ఆలోచించి మన హృదయం ఉంచుకుంటామా? లేదా సమయం మన కుటుంబంలో పేద వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేస్తామా? ఇవేమి మాకు వద్దు, మాకు మాత్రం ఆశీర్వాదం కావాలి, దేవుని కావాలి అనొచ్చా? దేవుడు పెట్టిన దేవుడు బిడ్డ ఎలా తెలుసా? హల్లెలూయా. పౌలు శీలలు యేసుక్రీస్తు యొక్క గురించి ప్రకటిస్తుంటేనంట శరసాలు వేయబడ్డారంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజు మన భక్తి ఎలా ఉందంటే, యేసుక్రీస్తు వారు ప్రయాసపడి భారం మోస్తున్నటువంటి సమస్త జనులారా విశ్రాంతి ఇస్తారంట. మన విశ్రాంతి ఏంటో తెలుసా? మనకు అప్పులు పోవాలి, తెలుస్తుంది. మనకున్న సమస్యలు పోవాలి. మంచి ఇల్లు కట్టుకుంటే ఆనందమా? మంచి గృహాన్ని కట్టుకుంటే ఆనందమా? మంచి వాహనాన్ని కట్టుకుంటే ఆనందమా? వాహనాన్ని కొనుక్కుంటే ఆనందమా? మంచి వస్త్రాలు కొనుక్కుంటే ఆనందమా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆనందించాలి, వీటిగా మనం ఆనందపడేది. కానీ యేసయ్య క్రీస్తు ఎన్నవేళ అంత మరణ వేదన చూస్తూ 150 కేజీల యొక్క బరువును ఎత్తుకుని, శివుని ఎత్తుకొని వెళుతున్నాడు కదా. ఎంత బాధ అనిపించాడు, ఎంత సమయాన్ని, ఎంత ఓర్పును దిగమింపుని నా కుమార్తె, నా కుమారుడు బాగుండాలని ఎంతగా ప్రేమించి, ఎంతగా మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాలని యేసుక్రీస్తు వారు నీ కోసం త్యాగం చేస్తుంది కదా. ఈ రోజున నీ త్యాగం అలాంటిది. వాహనం ఇల్లు ఉంటే నా సంతోషం. పౌలు శీలలు యేసు గురించి ప్రకటిస్తుంటేనమ్మా శరసాలు వేయబడ్డారంట. శరసాలు వేసి, ఆ జైలు వేసి, వాళ్ళ కాలిను సంఖ్యలు వేసి, చేతులు సంఖ్యలు వేసి, ఎవరు చెప్పండి, వాళ్ళు మనాలకి వచ్చారంట. యేసుక్రీస్తు వాళ్ళకి వస్తే కార్యాలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, సంతోషంగా దీవులు వస్తాయి, మా కుటుంబం బాగుంటుందని వచ్చారు. కానీ వాళ్ళు ఏం కోరుకుంది తెలుసా? యేసు గురించి ప్రకటిస్తున్నారంట. ఆయన సజీవుడు. ఇదిగో ఆయన ఏమంటున్నాడు? ఇక్కడ అపోస్తల కార్యం అంటున్నాడు కదా, మరణము ఆయనను బంధించడము అసాధ్యము. ఏడిది? మరణం అంట. అందరూ కూడా భయపడేది ఏం విషయం చెప్పండి? ప్రతి ఒక్కరు కూడా కలవర పెట్టేది వయసు బయటపడే పొందిను, ఇలా రోగం వచ్చినప్పుడు మన మీదను, ఏమన్నా అనారోగ్యం వచ్చినప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా కలవరపడేది ఏంటంటే, మరణము నన్ను సంభవించిందేమో, మరణము నా మీదకి వచ్చిందేమో, మరణము నాశించిందేమో అని మనము దిగులుతో ఉంటాం. కానీ ఎప్పుడైతే శిశువు యేసుక్రీస్తు చనిపోయి లేచిన తర్వాత, వాళ్ళు నిలబడిన తర్వాత అంటున్నారు కదా, వాళ్ళ ప్రాణాల మీద వదిలేసేస్తారు. యేసుక్రీస్తు యొక్క శిష్యులు అందరూ కూడా అతసాక్షులయ్యారంట. అంటే యేసుని రుచి చూసిన వాళ్ళు ఇలా జీవిస్తారు. ఏసై కాడికైతే నాకు స్వస్థ వస్తే, ఏసై కాడికైతే నాకు జీవిస్తారు. రాస్తుంది కాదు, మరణమైన ఇదిగో 12 మంది శిష్యులు అందరూ అతసాక్షులుగా చచ్చిపోయారు. పేతురు ఏమన్నా తెలుసా? పేతురు మమ్మల్ని అనుకున్నాం, అబద్ధం వాడు ఏదన్నాడు. కానీ యేసని తెలుసుకున్న తర్వాత, అయ్యో సిలువ ఏమంటే అనే కోరుకు తెలుసు, అయ్యో సిలువ వేయడానికి నేను పాత్రుడు కాదు, నన్ను తలకిందలుగా సిలువ వేయమన్నాడంట. ఏ భక్తి, ఏ ప్రార్థన, ఏ విధంగా ప్రాణాలు ఎలా అర్పించాడు. యేసుక్రీస్తు వాడు ఇలా సిలువ వేశారు కదా, నన్ను అలా వద్దు, నేను యోగ్యుని కాదు, నన్ను తలకింద పెట్టి కాలు పైకి పెట్టి తలకిందులు వేయమన్నాడంట. ఎవరు? ప్రాంతమే గురుకు పాటు పేదలు, అబద్ధం అంటే పేదలు. యేసుక్రీస్తుని ఎరగన పేదలు,
యేసుని తెలుసుకున్న తర్వాత, హృదయపూర్వక అంగీకరించిన తర్వాత, యేసుని రక్షణ అనుకున్న తర్వాత ఆయన కోరుకునే తెలుసా, యేసుక్రీస్తు ప్రకటిస్తుంటే ఆ దినాలు ఊరుకునేవాళ్ళు కాదు. అందుకని మన యేసుక్రీస్తు వారు కాకపోయినా తలకిందులుగా సిలువ వేయడానికి కూడా సిద్ధపడ్డాడంట. మనం ఒక బాధ భరిస్తామా? అసలు దేవునికి సమయం ఇస్తామా? ఎలాంటి పరలోకానికి వెళ్తాం? ఎక్కడో ఇక్కడే 10 నిమిషాలు కూర్చోలేకపోతున్నావే, ఇక్కడే కానీ ఆయన మాట వినలేకపోతున్నావే, ఇక ఆయన రాజ్యం ఎలా ఉంటావు? ఎలా ఉండగలవు? తెలుసుకోవడం చేద్దాం. అదే వారం వారం వస్తే సరిపోయిందా? నీ హృదయంలో దేవుడికి మాటలు కలెక్ట్ అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. చరణ పౌలు సేవలు సువార్త చేసుకుంటే శరసాల్లో వేసారంట. కాళ్ళకును చేతులను అప్పుడు సంఖ్యలు వేసినప్పుడు అప్పుడు ఏం చేస్తుంది తెలుసా? అప్పుడు నీవు నేనేమిటి ఏం చెప్పాలి చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. అలాగే మన పరిస్థితిలో ఉన్నాం, నేను నువ్వు ఉన్నాం, యేసు గురించి ఇలా ప్రకటన చేస్తున్నాం. ఆ పంట తీసేసేయండి ఎందుకు చెబుతున్నప్పుడు మనం తీసుకెళ్ళేది జైల్లోకి. అక్కడ మనం ఏమంటున్నాం, అది ఏసై నమ్ముకుంటే బాగుంటుంది. అసలు ఈ రోజు చర్చ రాకుండా బాగుంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అసలు ఎందుకు యేసుక్రీస్తు నమ్ముకున్నాను, ఎందుకు నాకు ఈ బాధ, ఎందుకు ఈ సమస్య? చక్కగా రోజు ఒక సినిమా ఒక సీరియల్ చూస్తున్నాను, సిగారికి వెళ్తున్నాను, పార్టీకి వెళ్తున్నాను, ఎలా పడితే అలా వెళ్తున్నాను. ఏదో మా తల్లిదండ్రులు రమ్మన్నారు, వస్తే ఈ రోజున చిక్కాము, ఇగో ఇక్కడ జైల్లో వేశారు అని మనం నువ్వు నేను అంటాం. ఎందుకంటే మానవుని స్వభావం అలాంటిది. నైజం కూడా బయట చెప్పుకోలేకపోయినా కానీ లోపల మాత్రము ఒకడు ఉంటాడు కదా, వాడు రెచ్చగొడుతూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి. కాబట్టి ఇప్పుడు ఏమైనా ఇప్పుడు పౌలు శీల జైల్లో ఉన్నారు కదా, ఎందుకు వేసే నమ్ముకున్నాం మనం? మనం బ్రతికేది మనం బ్రతుకుతున్నాం కదా, అంటే అవసరమా? వాళ్ళు కొడతాము, మన సంఖ్యలు వేయటము, మన దోషులుగా ఇక్కడ జైలు అయ్యటం ఎందుకు? మనకి ఈ బాధని యేసయ్య నన్ను దూషించారా, నమ్ముకున్నారా? నీవు నేనైతే ఆ మాట అంటాం, కానీ వాళ్ళు ఏం చేసా దేవుని స్తుతించారంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడు స్తుతించింది? సమృద్ధిగా ఉన్నప్పుడు కాదు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు కాదు, వాళ్ళ చేతులకు సంఖ్యలు వేసి బంధించినప్పుడు కూడా ఆ మధ్య రాత్రి వేళ దేవుని స్తుతిస్తుంటే శరసాల యొక్క పునాదులు కూడా కదిలిపోయాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం కదిలిపోయినాయి? కదిలిపోయినాయి. మరి ఈ ప్రార్థన ఇంట్లో వాళ్ళు చదువుతుందా, కలిగి ఉందా? స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మనం ఏదో ముక్కులు ప్రార్థన చేస్తే పరలోకానికి కూడా వెళ్దామా? ఇంటి పైకప్పు కూడా దాటదు. ప్రైజ్ ది లార్డ్. మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి ప్రతిఫలం రావాలా, దానికి జవాబు రావాలా. మరి మనకి జవాబు రాకపోతుందంటే కారణం తెలుసా? నీ ప్రార్థన దేవుడి కాడికి వెళ్ళట్లా. మరి ఆ దినాల్లో వాళ్ళు ప్రార్థన చేస్తే పునాదులే కదిలిపోయేవి కదా, సరసాల సంఖ్యలో పేరు విడిపించినాయి కదా. మరి ఈ రోజున మనం ప్రార్థన చేసుకుంటే మన కుమారులు, మన కుమార్తెలు, భర్తల భార్య కావచ్చు, ఎవరు కావచ్చు, ఇదిగో ఎదుర్కొన్నటువంటి గ్రామంలోకి వెళ్ళి ఒక గాడిద కట్టబడి ఉన్నది. ఎందుకు కట్టబడినది? ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ ఒక యజమానుడికి కట్టబడి ఉన్నది కదా, దాన్ని ఇప్పు తీసుకురాని అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. శిష్యులు పోయారు పోలేదా? కట్టి దాన్ని ఇప్పుకొని తీసుకుని వచ్చాడు. ఆ కట్టబడి గాడిద తెలుసా? నీవు నేను. ఒకప్పుడు మన పాపంలో, అన్యాయం, వ్యభిచారంలో, దొంగతనంలో, అబద్ధాలు ఎన్ని కూడా కట్టబడి ఉంటే యేసుక్రీస్తు వారు మనల్ని విడిపించిందిగో ఈ రోజు నీ స్థలంలో కూర్చోబెట్టాడు. యేసయ్యకి వెళ్ళకపోతే మీ పనులు లేవు. ఏ పని చేస్తారు? ఎందుకు? మీరు ఆ బంధింపబడినటువంటి లోకముల నుంచి దేవుడు ఎందుకు తీసుకొని వచ్చాడు? ఎందుకు తీసుకొచ్చాడంటే నీకు అవసరం ఉంది కాబట్టి, నీ మీద ఒక ప్రణాళిక ఉంది కాబట్టి, దేవుడు కలుస్తుంది కాబట్టి, ఆయన పిలుస్తున్నాడు కాబట్టి ఈ స్థలంలో నీవు నేను నిలబడి కూర్చోగలిగినాము. ఈ రోజున మనకి దేవుడు చాలా ప్రేమమయ్యడమ్మా, దయగలిగిన వాడమ్మా. ఆయన ఏమి ఇచ్చినా ఆయన మనం తీర్చుకోలేనిది ఆయన మన కొరకు చేసిన త్యాగండి. ఆయన మన జీవితంలో చేసిన కార్యాలు లెక్కిద్దామన్నా కూడా అవి ఇసుకలేని వాళ్ళగా ఉంటాయి, కానీ మనం ఏమి ఇచ్చినా కూడా ఆయన రుణం తీసుకోలేము. ప్రైజ్ ది లార్డ్. ఒక మానవుడు నశించుకోకూడదని, ఒక ఆత్మకు నశించుకోకూడదని, అగ్నికి పాలవ్వకూడదని తన ప్రాణాలకు బలిగా అర్పించి ఆయన మరణిస్తే ఈ రోజున ఆయన పట్టించుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడే కాదు, ఆ రోజుల్లో కూడా లేరంట. సిలువ అయిపోయినప్పుడు ఎవరు నచ్చారా? సిలువ అయిపోయినప్పుడు ఎవరు నచ్చారా? దగ్గరికి 5,000 మంది ఆరాధన వాళ్ళు వెళ్ళిపోయారు. దెయ్యములు ఎలా కొట్టిన అవసరం ఏమైపోయాడు, కుంటివాడు ఏమైపోయాడు, చూపేటి వాడు ఏమైపోయాడు, చనిపోయినటువంటి లాగా
పేతురు ఏమైపోయాడు? శిష్యులు అయిపోయారు. అంటే అవసరానికి యేసుక్రీస్తు వారు, అవసరానికి దేవుడు. ఆ దినాలు ఈ దినాలు ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమవుతుందన్నమాట. ఆలోచన చేయాలి. తెలుసుకోవద్దు చేద్దాం. హల్లెలూయా. దేవుడు మాట్లాడేది మనకు తగలాలి. ఇనిషన్ చేస్తే గుర్చుంటుందా? హల్లెలూయా. ఎందుకు ఇనిషన్ చేర్చుకునేది? గుచ్చుకున్న ఇనిషన్ చేస్తాడా? ఆ గుచ్చినప్పుడు ఆ ఇనిషన్ వేస్తేనే మనకు ఉన్నటువంటి రోగము పోయింది. 103 జ్వరం వచ్చింది, ముందేమంటాడు? అర్జెంటుగా ఇనిషన్ చేయాలంటారు. అది గుచ్చుకుని చేయమంటే ఏమంటారు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మైండ్ పోయిందంటారు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇనిషన్ చేస్తే గుచ్చుకుని నెప్పి తగిలితేనే మన ఆరోగ్యం. వాక్యం కూడా అలాంటిదే, గుచ్చుకోవాలి, తగలాలి. ఇది నా కొరకే కదా, నిజమే కదా, ఇన్ని సంవత్సరాలు భక్తి చేస్తున్నాను, ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నాను, ఇన్ని సంవత్సరాలు పరిచయం చేస్తున్నాను, మరి దేవుడి కొరకు నువ్వు రోషయ్యావా? మరి ఒక కార్యం నేను చూడలేకపోతున్నా, నా కుటుంబాన్ని పట్టుకోలేకపోతున్నా, కారణం ఏంటిదని ఎప్పుడైనా ఆలోచన చేసావా? యాప్ దొరికితే చాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యాప్ దొరికితే ఎక్కడ ఉంటావమ్మా? ఎక్కడ ఉంటావు? అందుకే దావీదు ప్రతి మాట రాశారమ్మా పరిశుద్ధ గ్రంథంలో. హల్లెలూయా. ఎక్కడ మనం ఆశీర్వాదం కోల్పోతుంది తెలుసా? ఎక్కడ మన దీవెన మనము తొట్టిల్లిపోతుంది ఏం తెలుసా? దేవుడు నమ్ముకున్న తర్వాత, దేవుని విశ్వసిస్తున్న నీవు, దేవుని రుచి చూసిన తర్వాత నీలో కలయిక రావాలి, నీలో మార్పు రావాలి. తెలుసుకోవద్దు ఏదన్నా. ఎక్కడ మన ఆశీర్వాదం బాగుంటున్నామంటే దుష్టుల ఆలోచన మనము నడుస్తున్నాం, పాపుల మార్గమున కూర్చుంటున్నాం. దుష్టుల మార్గం నడవచ్చు. దుష్టుడు అంటే ఎవడు? సాతానుకు సంబంధించిన కుమారుడు. వాడు దుష్ట ఆలోచనలే, దుష్టు తలంపులే, ఏ కాడకు దేవుడికి దూరం చేసే మాటలే వాటితో సావాసం. నీ దీవెన దేవుడు దీవెద్దామని చెయ్యత్తంగానే నువ్వు వాడి వైపు కూర్చుంటావు, వాడి చెప్పిన మాట వింటూ ఉంటావు, మళ్ళీ దేవుడు ఏది చేస్తాడు? పాపం మాత్రమే కూర్చుంటాం. ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని హింసించాలను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం కాదు. వాక్యం అలా దుష్టులు చెప్పుకున్న వాళ్ళ పాపం మాట అపవాసం చోట కూర్చుంటాడు. ఏవో ధర్మశాస్త్రం ఏం చేయాలి? ఆనందించుతూ దివారాత్రులని వాడేమవుతాడు? మరి మనం ఎందుకు ధన్యంగా ఉంటాడు? నేనెత్తన్నామా? విశ్వసిస్తున్నామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పనికి పోయినప్పుడు మన డబ్బులు ఎలా తెచ్చుకుంటున్నామో, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కూడా మనము ఆశీర్వాదం పొందుకుని పోయేవాడిగా ఉండాలి. అర్థమవుతుందా? గమనించాలి. మనం నిరీక్షణ చేసినప్పుడు ఎలా గుచ్చుకుందో, మన రోగం ఎలా తగ్గించుకుంటామో వాక్యం కూడా మనకు తెలుసుకోవాలి, తగలాలి. నిజమే కదా. నీకు పరీక్ష లేకపోతే, హల్లెలూయా, నీకు అర్థం కాకపోతున్నట్టే దేవుని రుచుకున్నా. దేవుని రుచి చూసిన వాళ్ళు భయపడతారు. ఇదిగో పౌలు శిల రాత్రిగా అంటారు, దేవునిలో ఉండి కీర్తన పాడుతున్నారంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కీర్తన పాడుతున్నారంట. ఆ సమయంలో కూడా రోజున యేసుక్రీస్తు వారి మరణాన్ని బంధించిన అసాధ్యం నిరూపించారు. ప్రపంచంలోని కానీ వెలుగునేటువంటి ఖాళీ సమాధి యేసుక్రీస్తు వారి. ప్రపంచంలో కానీ వెలిగినటువంటి మరణించిన వ్యక్తి ఎవరంటే తెలుసు? ఇదిగో యేసుక్రీస్తు వారి. ఆ దేవుణ్ణి మనం నమ్ముకున్నాం, ఆ దేవుణ్ణి మనం విశ్వసిస్తుంది. అలాంటి దేవుని నమ్ముకొని, అలాంటి దేవుని విశ్వాసం ఉంచి ఇంకా లోకం వైపు చూస్తున్నామా? ఇంకా లోకమే మార్గంలో వెళ్తున్నామేమో. ఇదిగో యేసయ్య మనతోనే మాట్లాడుతున్నాడు, మనల్ని చూస్తున్నాడు, మన మధ్యలో ఉన్నాడు, మన ప్రేమించాడు. ఇదిగో ఈ స్థానంలో కూర్చోబెట్టాడు. ఇదిగో నువ్వు ఎక్కడ పాడైపోతావనని ఇదిగో చక్కగా మందిరాన్ని ఏర్పరిచి, చుట్టూరు రేకులు ఏర్పరిచి, ఇదిగో నువ్వు కింద కూడా కూర్చోలేవని కుర్చీలు కూడా యేసుక్రీస్తు మనకి ఇచ్చాడు. మళ్ళీ ఎక్కడ వాక్యం వినేటప్పుడు చెమట వచ్చిందేమోనని యేసుక్రీస్తు వారు ప్రాణం కూడా మనం సమకూర్చాడు. ఇవన్నీ ఎవరు సమకూర్చును? యేసుక్రీస్తు వారు సమకూర్చున్న వారు. ఆయన మనకి ఇచ్చాడు. ఆయన ద్వారా కలిగింది. ఆయన నోటి మాట సెలవు లేక మన నోటి ఆహారం కూడా. మరి ఇవన్నీ రావడానికి యేసుక్రీస్తు వారే వాస్తవం కదా. కానీ ఇప్పుడు మన వాక్యం వినడానికి ఏమైంది? వాక్యం వినడానికి ఎందుకు మనం సంతోషిస్తున్నాం?
విన్న వాక్యం ఎందుకు మనం నెమ్మది వేసుకోలేకపోతున్నాం? ఎందుకు విన్న వాక్యాన్ని ఆ వాక్య సారం మనం నడుచుకోలేకపోతున్నాము? దేవుని సన్నిధి నుంచే కన్నా బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఉండాలా? నీ ప్రవర్తన మారాలా, నీ స్థితిని మారాలా, నీ గతిని మారాలా. మరి ఈ రోజు యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడంటే ఆయన ఎందుకు నువ్వు విశ్వాసిస్తున్నావంటే, నమ్ముతున్నావంటే నీలో మార్పు అనేది రావాలి, మార్పు అనేది చెందాలి. చెందితేనే కదా ఆకర్షణ రావాలి కదా. ప్రైజ్ లార్డ్. చుట్టదాగేవాడు ఏం అవసరం వచ్చింది? ముందాగేడు కదా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒక క్రైస్తవుడికి ఏం అవసరం రావాలి? ప్రైజ్ లార్డ్. మలకుడు అమ్మేవాడు మలకుడు అవసరం వచ్చింది, చుట్టాగేవాడు కూడా చుట్ట అవసరం వచ్చింది, ముందాగేవాడు కూడా ముందు అవసరం వచ్చింది, శ్రీరోజు అవసరం. దేవుని సన్నిధికి వస్తున్న వారి కాడ ఏం అవసరం రావాలి? సుగంధ తైలము సువాసన రావాలి. ఏదా సువాసన? బైబిల్ పెద్ద ఏం సువాసన వచ్చిందో మీరు అనుకోవచ్చు. ఈ బైబిల్ చదవడం స్టార్ట్ చేసావా, ప్రతి మాటని గుచ్చుకొని ప్రవర్తన నీ సరిదిద్ది, నీ మాట మారిపోయింది, నీ చూపు మారిపోయింది, నీ నడక నీ ప్రవర్తన సమస్తం మారిపోయి, ఇదిగో అందరు చెప్తున్నారు కదా దానియేలు దేవుడు నిజమైన దేవుడు అని. ఆ నగరం ఆ రాజ్యం అంతా సాధించాడంట ఆయన నిత్యంగా రాజు. కారణం తెలుసా? ఆయన మార్పును చూసి. ఎవరు మార్పు? దానియేలు మార్పును చూసంట. తెలుస్తుంది చూడండి. ఒక్కడే ప్రాణం తెగించి ఎవరైతే ఈ ప్రతిమ మొక్కుతారో వాడు అగ్ని అక్కడ శరసాలు వేయబడుతున్నప్పుడు కూడా ఐ డోంట్ కేర్, నేను మాత్రం నా దేవుని విడిచిపెట్టి యథార్థంగా ఉమ్మారు ప్రార్థన చేసుకుంటే అక్కడ వేయబడ్డాడు. సింహాలు కూడా నోరు మూసుకుని అంట. ఉపవాసం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు కదా అంటే దానియేలు భక్తి చూసి తన యథార్థత చూసి ఆ నెబుకద్నెజరు రాజు కూడా మార్చుకొని దేవుని అంగీకరించాడే. నిన్ను బట్టి ఏ రోజైనా నీ కుటుంబం అయినా, నీ వీధి వారైనా, నీ పొరుగు వారైనా ఎప్పుడు నీ చర్చికి వెళ్ళినంత మారిపోయింది, నిజంగా దేవుడు కుమార్తెని ఎవరైనా సాక్ష్యం చెప్పాడా? ప్రైజ్ ది లార్డ్. మరి దానియేలు గురించి ఎందుకు చెప్పాడు సాక్ష్యము అంటే ఆయన సువాసన వెదజల్లింది. మన సువాసన ఎప్పుడు వచ్చిందమ్మా? వచ్చిద్దా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన సువాసన రావాలంటే ఇదివరకు మాట్లాడేది దేవుడి ఎదురు రాకముందు ఆ మాటని విడిచిపెట్టాలి. దేవుని ఎదురు రాకముందు నువ్వు చూస్తే అర్థమైనవి అవన్నీ విడిచిపెట్టాలి. దేవుని ఎదురు రాకముందు చెడు ఆలోచన చెడు తలపులను కలిగి ఉన్నావే అవన్నీ మానాలి. నీ నీతి నీ యథార్థత దేవుడికి ఇష్టంగా ఉంటే అప్పుడు ఎవరో చెప్పే పని లేదు, దేవుడే సాక్ష్యం ఇస్తాడు. ఎవరు గమనించింది ఈ ఉదయ కాలంలో దేవుడు మరణించి లేచాడంటే మృత్యువు జీవునిగా మరణాన్ని కూడా విడిచి మరణాన్ని కూడా జయించాడంటే ఆ దేవుడిని మనం విశ్వసిస్తుంది. ఆ దేవుడిని నమ్ముకున్నటువంటి మనము ఇంకెంత భక్తి చేయాలి, ఎంత ప్రార్థన కలిగి ఉండాలి. మరణం కూడా ఆయన సంభవించలేదంటే ఆ దేవుడు మనతో తిరిగి మన పక్క నుండి అన్ని చేసినప్పుడు కూడా నమ్మలా. అదొక పాట ఉంది, మన పక్క నుండి పల్లెముతో ఒక్క కోటుతో పొడిచారు. ఎవరికి పొడిచిన వారు? నీవు నేనే. హల్లెలూయా. ఎవరంట? నీవు నేనే. ఎలా పొడిచాను? దేవుడు వాక్యం హెచ్చరిస్తుంది, చేయకూడదు, అది చేస్తున్నావు. అప్పుడేంది? యేసయ్య బట్టలో ఆ రోజు ఆ బట్టుడుగా పొడిచింది. మనం కూడా పొడుస్తున్నాం. ఈ రోజు ప్రతి దినం పొడుస్తూనే ఉన్నాం. నువ్వు యేసుక్రీస్తు మాట వినకుండా లోపడుతున్న ప్రతి వ్యక్తి కూడా యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? ఈ రోజున పల్లెముతో పొడుస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్య నువ్వు చేసే ప్రతి పాపం తెలుసు, నీ వెళ్తున్న ప్రతి మార్గం తెలుసు. ఆ మార్గం వెళ్తున్నప్పుడు యేసయ్య చూసినప్పుడు కుమిలిపోతున్నాడు, నలిగిపోతున్నాడు, వేదన చెందుతున్నాడు. నేను వీళ్ళ కోసం నా ప్రాణాన్ని పెట్టింది, వీళ్ళ కోసం నా ప్రాణాన్ని రక్తం చిందించి వీళ్ళ కోసం అని సూర్య వేపించుకుని వీళ్ళ కోసం ముళ్ళ కిరీటాన్ని పెట్టుకుందని యేసయ్య బిక్కులు దుఃఖపడుతుంటే మనకు లెక్క కూడా ఉండదు. హల్లెలూయా. లెక్క చేస్తామా? లెక్క కూడా ఉండదు. ఎందుకని? యేసయ్య లేదే. యేసయ్య ఉంటే మనకి సమస్య లేదు, ఈ ఇబ్బంది లేదు, ఈ బలీనత లేదు, ఈ వేదన లేదు, ఈ దుఃఖం లేదు అని అనుకుంటాం. ఇక్కడ నువ్వు దుఃఖపడవచ్చాము, ఇక్కడ నీకు బాధ్యత వచ్చింది, ఇక్కడ నేను ఎవరు పట్టించుకోలేమో. కానీ ఒక దినాన అందరంత దూరాన అందరంత శిఖరాన అందరు చూస్తుండగా ఒక రోజు నేను ఘనపరచిపోయే రోజు వచ్చింది. అప్పుడు అందరూ కూడా నిన్ను చూసిన వాళ్ళు తలదించుకునే రోజు దేవుడు ఆలోచిస్తాడు.
అప్పుడు దాకా నువ్వు ఏం చేయాలంట? విశ్వాసంతో, నమ్మకంతో, విధేయతకి దేవుడు ఉన్నాడు, నా పక్షం ఉన్నాడని, ఎవరు ఉన్నా లేకపోయినా చూసుకోకపోయినా ఇదిగో నన్ను సృష్టించిన సృష్టికర్త ఇదిగో నా కోసం ప్రాణం పెట్టాడు, ప్రాణం అర్పించాడే, సజీవుడు యాగంగా మూడో తరం వేస్తాడే, ఆ దేవుడు నన్ను చూసుకున్నాడని మీరు ఒక ఏం రావాలి? ఆలోచన రావాలి, మార్పు రావాలి. లేకపోతే ఈ రోజు ఏసై తిరిగి వేశాడంటే ఇంకా మనం మారకపోతే మనమే సిలువేపించాం, మనమే పక్క నుండి వేటి కొట్టించాం, మనమే దగ్గర నుండి ములికి ఆయనిచ్చి ఇదిగో ఆయన తరిగించాము. ఇదిగో ఎన్నో దెబ్బలు మనమే ఆయన మీద వేసి సిలువను మోసాం. ఈ రోజు మనం మోస్తున్నామా? ఒక మాట భరించలేకపోతున్నాము, చిన్న మాట అంటే భరించి ఓర్చుకోలేకపోతున్నాము. ఎలా మాట కాదు, ఇలా ఆయన రాజ్యం ఆలోచించండి. మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలను, హింసించాలను అలాంటి వాక్యం మనకు తెలియవస్తుంది. ఎప్పుడైనా మీ జీవితంలో అర్థం చూసారా? ప్రైజ్ ది లార్డ్. అర్థం చూసారు ఎవరైనా? అర్థం ఎప్పుడైనా అబద్ధం ఆడిందా? హల్లెలూయా. ఇప్పుడు నేను చూసాను, నువ్వు ముసుకోవడం ఉంటే ఏమంటాము? ప్రైజ్ ది లార్డ్. మనం ఉన్నదంగా పడింది. బైబిల్ కూడా అలాంటిది, ఉన్నది ఉన్నట్టే వెళ్ళిపోయింది. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి బోధించాలి. రేపు మనం మేము వెళ్ళిన సంఘానికి మా పాస్టర్ చెప్పలేదు అంటే ఆ నింద నా మీద నేర్చుకోవచ్చు కదా రాయరా? ఎందుకు చెప్పలేదు? చూడు ఇప్పుడు నీ మీద నేరా స్థాపన చేస్తున్నాం. ఆ రోజు మా పాస్టర్ గారు చెప్పినట్టయితే మేము విన్నట్టయితే మేము మార్చుకునేవాళ్ళం కదా. మాకు చెప్పలేదు, మాకు తెలియలేదు. అప్పుడు నాకు అయ్యా ఎందుకు మీరు చెప్పలేదు? కాదండి అలా కాదయ్యా, ఇలా చెప్తే వాళ్ళు రారు నాకు నీకు ఇష్టం. వాక్యం ఉన్నదమ్మని చెప్పాలి కదా. అర్థం నీకు అబద్ధం ఆడుతుందా? లేదే. మరి బైబిల్ కూడా అలాంటిదే కదా. ఉన్నది నేను రాయించబడ్డానంటే జరిగిన మాటలే కదా, ఆ దినాలు జరిగినవి కదా, ఇలా ఉండాలనే కదా. నువ్వు ఒక దాపెట్టి నీ సొంతంగా చెప్పావు కదా, ఇప్పుడు నేర స్థాపన చేస్తున్నావు. ఇప్పుడు ఏం చేద్దాం? అప్పుడు ఏం చేయాలా? హల్లెలూయా. గమనించాలి. ఇంకొక 10 నిమిషాలే ముగిస్తున్నాను. హల్లెలూయా. ఎలా ఉంటుంది? అందుకని యేసుక్రీస్తు వారే ఆ దినాల్లో కూడా చెప్పినప్పుడు అంట కొంతమంది ప్రజలు ఇష్టపడలేదంట, వెళ్ళిపోయారంట. అయ్యో ఈయన ఎవరో ఆయన ఉన్నట్టు మాట్లాడుతున్నా, ఆయన మాటలు వినంట వాళ్ళు ఉదయం కఠినపరుచుకున్నారంట. ఆ మాట వాళ్ళు తగులుతున్నప్పుడు, ఆ మాట వాళ్ళు గుర్చుకున్నప్పుడు యేసుని విడిచిపెట్టి వెళ్ళిపోయారంట. ఈయనేంది మారుమనసు పొందమంటున్నాడు, ఈయనేది రక్షణ పొందమంటున్నాడు, ఈయనేది వ్యభిచారం చేస్తున్న వాళ్ళని మారమంటున్నారని ఆ మాట వాళ్ళు గుర్చుకొని నొప్పై అంట యేసుని విడిచిపెట్టిపోయారంట. ఈ మాటలు మాకు వద్దు, ఈ మాట మేము వెళ్ళకపోతున్నాం, మా బతికి మేము బ్రతుకుతున్నాం, మేము ఇలాగ ఉంటాం, ఇలాగ జీవిస్తాము అని ఆ దినాల్లో యేసుని విడిచిపెట్టిపోతే యేసు శిష్యులు అంటున్నాయా, ఈ మాటలు ఎవరు నచ్చట్లేదయ్యా, నువ్వు వాక్యం చదువుతుంది ఎవరికి? ఆ వాక్యం చదువుతున్న ఆ బాధ వస్తున్నట్టయ్యా వాళ్ళకి నువ్వు గుచ్చుకుంటున్నాయా అని అంటుంటే శిష్యులు అంటున్నాడు యేసుక్రీస్తు, మీరు కూడా ఎలా అనుకుంటున్నారా? మీరు కూడా వెళ్తారా అని యేసయ్య అంటున్నారు. చెప్పండి, ఆ దిన యేసయ్య ఉన్నదన్న వెళ్ళిపోయారంట. ఈ రోజు కూడా ఆలోచించినట్లయితే సావుకుడు చెప్పే మాట మీరు ఆలోచిస్తున్నారు, విశ్వసిస్తున్నారు. ఇది నా కొరకే కదా, నా కొరకే కదా మాట్లాడుతుంది. యేసుక్రీస్తు నన్ను మారమనే కదా, ఆయన మార్గం ఉండగానే కదా ఆలోచిస్తున్నారా? ఇక్కడ ఏ వాక్యం ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా మీరు యేసుక్రీస్తు మీతో మార్పు రావాలని, మార్పు రావాలని ప్రతి ఒక్క సేవకుడి యొక్క ప్రయాసం, భారం కూడా ఆత్మ నశించుకోవడం యేసుక్రీస్తు వారికి ఇష్టం లేదు. ఎందుకో తెలుసా? నేను మరణించినంత అగ్నిలో నరక వేదనను అనుభవిస్తాను. తెలుసుకుంటుంది ఆ వేదన వాళ్ళు చేసేది చూడలేక నేను ఇక్కడే భూమి మీద ఉండగానే నీకు ఇచ్చిన జీవిత కాలమే ఏం చేద్దాం తెలుసా? దేవుని ఆరాధించాలి, దేవుని వెనుపరచాలి. కాబట్టి ఒక మాట చదువుకుని నేర్చుకుందాం. ఆ మార్పు సువార్త